నంద్యాల జిల్లా బనగానపల్లి శ్రీ శిశు సంక్షేమ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అంగన్వాడీ వర్కర్లు. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతామని అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసిందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా జీతాలు పెంచలేదన్నారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. జిల్లా సహాయ కార్యదర్శిని నేను. నా పేరు వెంకటలక్ష్మి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము. మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి. వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటో మేము తీరుస్తాము, మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం అంటే సంవత్సరం అవుతుంది. ఎక్కడే కానీ అంగన్వాడీలకు ఎక్కడే కానీ జీతాలు పెంచడం కానీ, అంగన్వాడీలకు మెరుగైనవి ఏవి చేయడం లేదు. ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏదో చేస్తుంది అంటే కానీ ఏది చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోరాటాలు తప్పడం లేదు. మేము పోరాటాలు చేస్తే తప్ప ఏదే కానీ మాకు ₹1 పెంచడం లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ మినీ వాళ్ళకైతే మెయిన్ వర్కర్ల పని ఉంది, కానీ వాళ్ళకైతే జీతాలు తక్కువ. ఎక్కడైనా పోవాలన్నా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి వాళ్ళని మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ అది లేదు. జీతాలు పెంచుతామన్నారు. పక్క రాష్ట్రము గ్రాడ్యుయేట్ అమలు చేస్తామన్నారు. గ్రాడ్యుయేట్ అమలు లేదు. పెన్షన్ సౌకర్యం లేదు. సంక్షేమ పథకాలు మేమేమో ఏవి రావడంలే. మాది ఆన్లైన్లో మా ఆధార్ నెంబర్ కొడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కనీస వేతనం 26,000 కావాలి. నల్గొండ జిల్లా నిర్మెడ గ్రామంలో